నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మా ఆళ్ళగడ్డ అల్లుడి పైనే మీరు చెయ్యేస్తారా అని చెప్పేసి ఆళ్ళగడ్డ మొత్తం గూడా దాడికి రెడీగా ఉన్నట్టు, వస్తున్నట్టుగా ప్రచారం వినిపిస్తుంది. అలాగే మోహన్ బాబు ఇంటి దగ్గర గూడా చాలామంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్టు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? 1 సెకండ్. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకేనా? హ్మ్. ఇంట్లో మనిషి గాయపడ్డాడు. నీ ఇల్లైనా కానివ్వు, నా ఇల్లైనా కానివ్వు. మళ్ళీ ఇన్సిడెంట్ జరగదు అనేది నాకు తెలీదు. ఓకే. అక్కడితోనే ఆ ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయిందని కూడా నాకు తెలీదు. నేను సెక్యూరిటీని పెంచుకుంటాగా. స్తోమత ఉంటే బౌన్సర్‌లను పెట్టుకుంటా. లేదు మిడిల్ క్లాస్ అయి ఉంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి, సార్ ప్లీజ్ కొంచెం చూడండి అని ఆయన ఒక కానిస్టేబుల్‌ని పంపిస్తాడు. ఇంకా పూర్ అయిద్దనుకో, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకుంటా. ఒరేయ్ సత్తి, ఒరేయ్ గత్తి ఇలా ఇంటి ముందు చూడండిరా. ఆడెవడో వచ్చి నిన్న నా ముక్కు పగలగొట్టెళ్ళాడు. హ్మ్. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తాడేమో భయమేస్తుందని పెట్టుకుంటాం కదా! అలాగే వీళ్ళు కూడా పెట్టుకున్నారు. అంతేగాని ఇప్పుడు బయటొచ్చే వార్తల్లో వాస్తవం లేదు. నెంబర్ 2 ఇప్పుడు ఆళ్ళగడ్డ గురించి మాట్లాడుకుందాం. ఆళ్ళగడ్డ అంటేనే అగ్రెసివ్. ఒకప్పుడు బీభత్సమైన అగ్రెసివ్. ఓకే. అందరికీ తెలుసది. ఆళ్ళగడ్డ, బనగానపల్లి, ఆ కర్నూలు ఆ ప్రాంతం అంతా గూడా మంచి ఆహ్, ఫ్యాక్షనిస్ట్ అండి? ఫ్యాక్షనిస్టులున్న అదే గాకుండా ఏంటిది హ్మ్, బాగా రక్తపాతాలని బాగా చూసినటువంటి ప్రాంతం. హ్మ్. బాంబులు, గీంబులు ఇయన్నీ వాళ్ళకి జస్ట్ అలవోకగా ఏసేస్తారు. ఏదో ఓకే. "ఏయ్ ఇలా రా ఇదో" అని చెప్పి బాంబేసేస్తారు. ఓకే. అట్లాంటి ఏరియా అది. మనం సినిమాల్లోనూ చూసాం. కన్ను కొడితే చాలు, తొడ కొడితే చాలు లారీలు లేస్తాయి. కన్ను కొడితే క్వాలీస్‌లు లేస్తాయి. ఓకే. అంతే కదా! పెద్ద ఇట్లా తిరిగి నువ్వు ఉగ్ర రూపం దాల్చావంటే మొత్తం ఊరంతా డబెల్, డబెల్, డబెల్ అంటది. హ్మ్. ఇలా మనం చూసాం సినిమాలలో. ఈవెన్ మోహన్ బాబు గారు కూడా 'రాయలసీమ రామన్న చౌదరి' అయ్యో! రాయలసీమకు బోలెడన్ని సినిమాలు చేశాడు. ఒకటి అవును. కాదు, 2 కాదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు రాయలసీమ ప్రాంతం. వాళ్ళకేంటంటే ఎమోషన్స్ ఉన్నా ఎక్కువే, కోపమొచ్చినా ఎక్కువే. ఇది మనం అంతఃపురంలో చూసాం. హ్మ్. ఇప్పుడు ఎమోషన్స్. మా అల్లుడు, మా ఇంటి ఆడకూతుర్ని రెండో పెళ్ళైనా సరే చేసుకున్నాడు. పెద్ద మనిషి, పెద్ద ఫ్యామిలీ అందరిని ఎదిరించి చేసుకున్నాడు. మాకు అండగా నిలబడ్డాడు. పరువు గల కుటుంబం. పెద్ద మనిషి. మా అల్లుడిని ఎవడన్నా ఏమన్నా అంటే ఏయ్! అనే రేంజ్ వాళ్ళకుంది. ఇప్పుడు ఆ అల్లుడు ఎవరైతే ఏ ఇంటికైతే అల్లుడయ్యాడో ఆళ్ళగడ్డ అల్లుడు, ఆ ఇంట్లో గూడా ఒకప్పుడు ఘనమైన ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. ఎప్పటినుంచో తాతల కాలం నుంచి. అండ్ రీసెంట్‌గా వాళ్ళ మీద ఈ కేసులు గూడా ఉన్నాయి. లైక్ కిడ్నాప్ కేసులు, ఓకే. అగ్రెసివ్ కేసులు. అగ్రెసివ్‌గా వాళ్ళు ఇప్పుడేంటి మొన్న లోకేష్ వచ్చేటప్పుడు భూమా అఖిలప్రియ ఎళ్లి కొట్టిందని జెప్పి ఏవి సుబ్బారెడ్డి కంప్లెయింట్. అది విజువల్స్ కూడా చూసాం. అండ్ నా కొడకల్లారా అని జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నాడు. అది చూసాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కోపమొస్తే వాళ్ళ మీద వాళ్ళు గూడా కేసులు పెట్టుకుంటారు. ఓకే. అక్క, తమ్ముళ్ళు గూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టిన దాఖలాలున్నాయి. ఇన్ని జరిగినప్పుడు వీళ్ళు మా ఇంటి మనిషి మీద ఎవడో వచ్చి చెయ్యేసాడంటే ఊరుకుంటారా? సాధారణ మామూలు మనుషులే ఇప్పుడు ఒక అన్నదమ్ములున్నారు. "అరే! మీ తమ్ముడిని ఎవడో కొట్టాడంటరా బస్తీ చివర్లో" అంటే వాడెళ్ళి ఏయ్! అని ఎళ్తాడు. అలాంటిది ఇంత ఉన్న బలగం ఉన్న, ఇంత పరపతి ఉన్న, ఇంత బరువున్నటువంటి కుటుంబం మన ఇంటి మనిషిని మక్కలిరగదాకా కొట్టారు అంటే ఊరుకుంటారా? ఎళ్ళరు. దానికి కారణం ఎవరంటే మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు అని పొద్దున్నుంచి టీవీలలో కనబడుతున్నాయి వాళ్ళకి నిన్నటి నుంచి. సో, వీళ్ళందరూ "తీయండ్రా బండ్లు, ఎత్తండ్రా కత్తి" అని జెప్పేసి ఎళ్లారు అని న్యూస్‌లు. న్యూస్‌లో. అంటే సినిమాల్లో జ చూసేవే జనాలు బయట ఇలా ఉంటది అని అనుకున్నారు. అంతకు మించి ఏం లేదు. ఇది వేరే విషయం. అంటే వీళ్ళొస్తారనే వాళ్ళు సెక్యూరిటీ పెట్టారు అని జెప్పేసి వచ్చే వార్తలు అబద్ధం అంటున్నా. ఓకే. ఇంట్లో ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది. అది మళ్ళీ జరగదు అనేది ఇదేం లేదు. మొన్న దొంగతనం గూడా జరిగిందమ్మా అదే కొంపలో. ఓకే. దొంగతనం జరిగింది. ఆడెవడినో పనిలో పెట్టుకుంటే వాడేం జేసాడు డబ్బులు కాజేసిపోయాడు. అయ్యో! హ్మ్. ఇట్లాంటివున్నాయి. ఇన్సిడెంట్లున్నాయి. అందుకని జెప్పేసి ఇప్పుడు శ్రీ విద్యానికేంచి నుంచి డబ్బులు రావాల 10,00,000 వస్తాయని తెలుసు. వాడెళ్ళి మనకెళ్ళి చూసి పట్టుకొని ఎళ్ళిపోయాడు వాడు. ఓకే. మరి అక్కడ అంటే కొంచెం వాళ్ళకి నమ్మకాలెక్కువ. మనోళ్ళే గదా! అని పెట్టుకుంటారు. వాళ్ళేమో చేయాల్సినవన్నీ జేస్తున్నారు. ఇంటి మీదకి ఎవడెవడో వచ్చి మన ఇంటి మనుషుల్ని గూడా దాడి జేస్తున్నారు. అందుకు 10 మందిని పెట్టుకున్నారు. తప్పేముంది సెక్యూరిటీని పెట్టుకుంటే?